కండి కరోనా వచ్చిన దగ్గర నుంచి మైకులకి ముసుకేయడం నాకు అలవాటైంది. సమర్పణ్ గారి సంఘానికి రావడానికి ప్రభాకర్ గారు కారణం. ప్రభాకర్ గారు పరిచయం అవడానికి డేవిడ్ బాబు గారు వారి తమ్ముడు కారణం. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారన్న సంగతి నాకు తెలియదు. ఆయనేమో ఉన్న విషయం బట్టబయలు చేసేశారు. ఆయన అనుకున్నంత గొప్పవాడిని ఏం కాదు, ఆయన చెప్పినంత గొప్పవాడిని ఏం కాదు. మనకు ఏదైనా గొప్పతనం ఉందంటే అది ప్రభువు గొప్పతనమే. మీరంతా నాకంటే బాగుండాలి ప్రభువులో అన్నది నా అభిలాష. ఎందుకంటే మన ప్రభువు సత్యవంతుడు. ఆయన నేను ఒక సత్యం అని చెప్పలేదు, నేను సత్యం చెప్తాను అని చెప్పలేదు. ఆయన నేనే సత్యం అన్నాడు. అంటే నాకు మించిన సత్యం ఇంకా లేదు అని అర్థం. ఇంకా చెప్పాలంటే సత్యానికి నేనే ప్రమాణం. మనం అప్పుడప్పుడు అవతల వాళ్ళు మన మాటను నమ్మనప్పుడు మనం సత్య ప్రమాణకంగా అంటాం. అంటామా? సత్య ప్రమాణకంగా అంటాము. ఆయన యేసుక్రీస్తు వారు అలా అనలా, నేనే సత్యానికి ప్రమాణం అన్నారు. మనం సత్యం మీద ప్రమాణం చేసి మన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు వారు అలా అనలేదు, అసలు సత్యాన్ని నేనే అన్నాడు. అంటే మీరు సత్య ప్రమాణకంగా అన్నప్పుడల్లా ప్రమాణం ఆయన అన్నమాట. అటువంటి సత్యదేవుణ్ణి కొలిచే మనం ఇక్కడ ఎలా ఉన్నామో బయట అలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉన్నామో ఇంట్లో అలా ఉండాలి, అంతే. కొన్నిసార్లు మీలాంటి సంఘాలకు వచ్చినప్పుడు నాకు ఇదే మొదటిసారి రావడం. మీరు హడావిడిగా ఈ గానా భజన చేసి పాటలు పాడేటప్పుడు నాకు కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. నా భయం ఏంటంటే ఇక్కడున్నంత హడావిడి బయటకు వెళ్ళిన తర్వాత ఉండదు దేవుడి మీద ఈ భక్తి. ఉంటుందా? అందుకని మ్యూజిక్ తెచ్చిపెట్టే భక్తి వేరు. నేను ఇంటర్మీడియట్లో నా లైఫ్ ఎలా ఉండేదంటే మ్యూజిక్ అంటే పిచ్చి అన్నమాట. 1950 నుంచి, అంటే సినిమా పుట్టిన దగ్గర నుంచి భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం మ్యూజిక్ కలెక్షన్ నా దగ్గర ఉంటుంది అన్నమాట. తర్వాత పాశ్చాత్య సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. మీకు బహుశా కొన్ని పేర్లు వినుండరు మీరు భారతీయ సంప్రదాయంలో. మ్యూజిక్లో ఘరానాస్ అని ఉంటారు నార్త్ ఇండియాలో. ఈ మధ్య ఒక అమ్మాయి పెద్దగా అరిచరిచి పాటలు పాడుతూ ఉంటే ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో, మీరు చూసి ఉంటారు. స్పూఫింగ్ కూడా చేశారు దాన్ని. ఒక అమ్మాయి హడావిడిగా అరిచి పాటలు పాడుతుంటే కోతి దాక్కోవడం, పిల్లులు పరిగెట్టడం మీరు చూసుంటారు. అది గ్వాలియర్ ఘరానాస్కి సంబంధించింది అనమాట. ఈ సంప్రదాయాలన్నీ వినేసిన వాడిని. ఇంటర్మీడియట్లో ఎలా ఉండేదంటే మ్యూజిక్ పెట్టుకొని పెద్ద డెక్ పెట్టుకొని లోపల పాటలు వింటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉండేవాడిని. అంత పిచ్చి మ్యూజిక్ అంటే. కానీ నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు యేసు ప్రభు మ్యూజిక్ కంటే పిచ్చి కాకపోతే నేను క్రైస్తవుడిని కాదు. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను మీకు? మ్యూజిక్ నాకు అంత పిచ్చి అయితే, యేసు ప్రభు నాకు మ్యూజిక్కి మించి పిచ్చి అయితే తప్ప నాకు, అంటే యేసు ప్రభు పిచ్చిలో పడ్డప్పుడు నేను మ్యూజిక్ అనే పిచ్చిని విడిచిపెట్టే అంత భక్తి నాకు ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పిచ్చిని వదిలిపెట్టడమే యేసు ప్రభు పిచ్చి. అదే భక్తి. ఈరోజు ఉపవాసంలో కూడా నేను అదే మాట్లాడబోతున్నాను. భక్తి లేని ఉపవాసం, భక్తి ఉన్న ఉపవాసం. భక్తి లేని ఉపవాసం అపవాసం. అది ఉపవాసం కాదు, అది డూప్లికేట్, ఫేక్ ఫాస్టింగ్. అది అపవాసం అవుతుంది. అంచేత నాకు ఎప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు టోజర్ గారి మాటలు గుర్తొస్తాయి. క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, కాకపోతే అబద్ధాలు పాడతారన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఒక పాట పాడతాం అద్భుతంగా, నీ ఉంటే చాలు యేసయ్యా అని పాడతాము. పెళ్ళప్పుడు కట్నం చాలకపోతే పెళ్ళి ఆపేసుకుంటాం. నువ్వు వింటే చాలు అనుకోవచ్చుగా, 4 కాసులు లేకపోతే ఏమైంది? అమ్మాయి దొరికింది అంతే చాలు, యేసయ్య ఉన్నాడు కదా అనుకోవచ్చుగా. అనుకోమన్నమాట. అంటే మన పాటలే అబద్ధాలు. సో ఆరాధన అబద్ధంగా పరిణమించింది, ఉపవాసం కూడా అబద్ధంగా పరిణమించేటువంటి పరిస్థితి, ప్రమాదము ఖచ్చితంగా ఉంటుంది. అది మనం కాదనలేదన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది అది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది చాలా ట్రికిష్ ఫెలో వాడు చాలా, అంటే ఎంత అద్భుతంగా మోసం చేస్తాడంటే మనకు మోసం చేసినట్టు తెలియదు అనమాట.
వాడు బయట లోక సంబంధమైన విషయాలను తీసుకొని మాత్రమే మోసం చేయడు. వాడు క్రైస్తవ సంబంధమైనటువంటి, మత సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైన విషయాలను తీసుకొని కూడా మోసం చేస్తాడు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న కాలంలో, ఇంకా ఉపవాసాన్ని ఆయన ముగించక మునిపే వాడు వాక్యాన్నే తీసుకుని క్రీస్తును మోసగించడానికి, సాక్షాత్తు దైవకుమారుని మోసగించడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఉపవాసంలో ఉండగా మేము మోసపోమని మీరు అనుకోవడానికి వీల్లేదు. అది కూడా వాక్యంతోటే మోసగించడానికి ప్రయత్నం చేశాడు. అంటే క్రీస్తుకు వాక్యం బాగా తెలుసు కాబట్టి ఆయన మోసగింపబడలేదు. అపవాది గురించి కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన మోసగింపబడలేదు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ట్రెండ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ట్రెండ్స్ అంటే రిలయన్స్ ట్రెండ్స్ కాదు. ట్రెండ్ అంటే ఏంటంటే ఒక పోకడ, ఒక ధోరణి. ఒక్కొక్క కాలానికి, ఒక్కొక్క తరానికి ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మ్యూజిక్ ట్రెండ్. ఇది ఇప్పుడు ఒక ఆరాధన ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతానికి. మీరు ఆరాధన యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. అది నా బాధ. అది ఆరాధన చేసేవాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి జుట్టు కత్తిరించుకుంటారు. అది నా బాధ. మీరు యూట్యూబ్ చూసి బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎవడో చేస్తాడు, మీరు వాత పెట్టుకుంటారు. అది ప్రాబ్లం. ఆరాధన అది కాదు. ఆరాధకుడు సహజంగా పుట్టాలి. ఆరాధనలోంచి మ్యూజిక్ రావాలి. మీరు మధ్య మధ్యలో ఎఫెక్ట్లు కూడా పెడతారు. ఈకోలు పెడతారు, వైబ్రేటో పెడతారు, సస్టెనెన్స్ పెడతారు. ఇవన్నీ ఉంటాయన్నమాట, ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎఫెక్ట్లు దేవుడికి ఎఫెక్టివ్ అదన్నమాట ఆరాధనలో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంచేత ఇక్కడికి వచ్చినప్పుడు ఏమిటంటే, మీరు మొత్తం ఇన్వాల్వ్ కావాలి. మీరు ఇన్వాల్వ్ కావడానికి మ్యూజిక్ కాదు కావాల్సింది. ఏం కావాలి? ఆయన్ని మీరు ఎరగాలి. ఆయన మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. ఆరాధన అంటే ఎవరిని ఆరాధన చేస్తున్నామో వారు మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఇంకా వేరేది ఇన్స్పైర్ చేయక్కర్లేదు. సపోజ్ చాలామంది యంగ్స్టర్స్ కనపడుతున్నారు కాబట్టి, సపోజ్ నాకు మహేష్ బాబు అంటే ఇష్టం లేదనుకోండి, నా చుట్టూ మ్యూజిక్ పెడితే మహేష్ బాబు అంటే ఇష్టం రాదు నాకు. సపోజ్ నాకు దేశభక్తి లేదనుకోండి, ఏఆర్ రెహమాన్ వచ్చి వందే మాత్రం పాట పాడితే నాకు దేశభక్తి రాదు అనుకుంటాం. పిచ్చేది. నేను ఈ దేశాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ దేశం గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని జీర్ణించుకున్నప్పుడు నేను ఇన్స్పైర్ అవుతాను. అప్పుడు నాలో దేశభక్తి పుడుతుంది. మ్యూజిక్ దేశభక్తిని పుట్టించదు. అలాగే మ్యూజిక్ కూడా దైవభక్తిని పుట్టించదు. మరి మ్యూజిక్ వద్దా? ఉండాలి. మ్యూజిక్ మన ఆరాధనని ఫాలో అవ్వాలి. మ్యూజిక్ మనల్ని ఫాలో అవ్వాలి, ఆరాధకుడిని ఫాలో అవ్వాలి. ఆరాధకుడు మ్యూజిక్ని ఫాలో అవ్వకూడదు. అదే నా భయం. ఈరోజు సమస్య ఏమిటంటే, మనకి బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తే మ్యూజిక్ కనపడుతుంది, ఒకప్పుడు లేదు. లూథరన్ చర్చికి వెళ్తే మ్యూజిక్ కనపడుతుంది, ఒకప్పుడు లేదు. ఇప్పుడు ఏ డినామినేషన్కి వెళ్ళినా మ్యూజికే కనపడుతుంది. సో మ్యూజిక్ వాయించండి. ఎందుకంటే మీకంటే ఎక్కువగా మ్యూజిక్లో మునిగి తేలినవాడిని. మ్యూజిక్ వాయించండి. ఒక పాటని 10 సార్లు వినేవాడిని. ఎందుకంటే ఒకసారి తబలా కోసం, ఒకసారి వైలిన్ కోసం, ఒకసారి సితార్ కోసం, ఒకసారి బీజిఎం ఎలా ఉంది, స్కోర్ ఎలా ఉంది చూడడం కోసం, ఒకసారి గమకాల కోసం, ఒకసారి శృతి కోసం, ఒకసారి తాళం కోసం. ఒకసారి మీరు వినుంటారు అలా పాటని. ఒకసారి వాయిస్ కల్చర్ కోసం, ఒకసారి ఎక్స్ప్రెషన్ కోసం, ఒకసారి ఉచ్చారణ కోసం. కాబట్టి అదొక మ్యూజిక్ ఎలాంటిదంటే, అది సముద్రం మాత్రమే కాదు, అదొక ఊబి లాంటిది కూడా. దిగితే మళ్ళీ రాలేరు. అది సమస్య. అది నన్ను మింగకూడదు. మింగితే గిగితే ప్రభువే మింగాలి. ఆయన ముగ్ధ మనోహర రూపం నేను చూడాలి. చూసినప్పుడు నాకు ఆరాధన పుట్టాలి. ఆ ఆరాధనలో ఐ షుడ్ లూజ్ మై సెల్ఫ్. నన్ను నేను మర్చిపోవాలి. మధ్య కొన్ని సాయంత్రాలు వస్తున్నాయి, మై మర్చిపో, ఏసుతో సాయంత్రం. ఇవన్నీ ఫేకే. నువ్వు ఆ రోజు మై మర్చిపోతావు, బయటకు వచ్చిన తర్వాత ఏసుని మర్చిపోతావు. తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇమోషనలిజం అంటాం దీన్ని. ఇమోషనల్ బ్లాక్మెయిల్ కాదు, ఏది
ఉపవాసం అన్నా, ప్రార్థన అన్నా, ఆరాధన అన్నా. అంచేత ఈ రోజున నేను మొదలెట్టక ముందు కొన్ని వచనాలను మీకు చదివి వినిపించి, ఆ తర్వాత నేను చెప్పదలిచింది ప్రభువు నా హృదయంలో పెట్టింది మీకు చెప్తాను. చెప్పకముందు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పి క్లుప్తంగా అప్పుడు నేను వాక్య ధ్యానంలోకి, విశ్లేషణలోకి నేను వెళ్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మీకోసం నేను తెలుగులో చదువుతున్నాను. 16 నుంచి 18 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇది యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఉపవాసం గురించి మనకు చెప్పినటువంటి ఉపదేశం. ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ ఫాస్టింగ్. ఎందుకంటే పాత నిబంధన ఉపవాసానికి, కొత్త నిబంధన ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఇంకా పాత నిబంధనలను ఉన్నారని నాకు అనిపిస్తోంది. చాలామంది క్రైస్తవ సంఘాలు. మనం చూద్దాం దాని గురించి. 2వ దినవృత్తాంతాలు కూడా మనం చదువుకుందాం ఒకసారి. 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అనేకమైనటువంటి విషయాలు మనకి ఆమూలాగ్రంగా ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ జీవనంలో, లేక క్రియాశీలక జీవనంలో, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో ఆర్ డివోషనల్ క్రిస్టియన్ లైఫ్లో మనకి ఉపవాసానికి చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. ఉపవాసాన్ని తగ్గించడానికి నేను ఇక్కడికి రాలేదు, దాని ప్రాముఖ్యత తగ్గించడానికి నేను చెప్పడానికి రాలేదు నేను ఇక్కడికి. కానీ ఉపవాసాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే చేసేటప్పుడు, దాన్ని ఆచరణీయం చేసుకునేటప్పుడు అది అపవాసం అయిపోయి కూర్చుండే అవకాశము, ప్రమాదము ఉంది. సో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ని తిరిగేసి మనం చదివితే ఉపవాసానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర క్రైస్తవ జీవితంలో ఉంది. ఇది మొదట మీకు నేను చెప్పదలిచింది. అయితే ఉపవాసం ఎప్పుడైతే ఎక్కడి నుంచో కాపీ కొడతామో, అంటే వాక్యం చదవకుండా ఏదో అందరూ చేసిందే నేను చేస్తూ ఉంటాను. మన దేశంలో ఎలా ఉంటుంది, ఇలా చేస్తే అలా జరుగుద్దంట కదా, ఇది ఒకటి ఉంటుంది. మనకి ప్రతి మతంలో ఉంటుంది, ప్రతి మతంలో ఉంటుంది. అందుకని మనకేదో ఒకటి జరగాలని మనం ఏం చేస్తాం, ఇంకోటి జరిగిస్తాం. ఆ గుడికి వెళ్తే ఇలా అవుతుందంట కదా, లేకపోతే ఆ గుళ్ళో నిద్ర చేస్తే ఇలా ఉంటుందంట కదా, పిల్లలు పుడతారంట కదా, అక్కడికి వెళ్ళి ఏది మొక్కుకున్న ఆ చెట్టు దగ్గరికి కోరికలు నెరవేరుతాయట కదా. ఇది మన సంస్కృతి, మన దేశ సంస్కృతి. మీరేమి అమెరికా నుంచి ఊడిపడలా, మీరు భారతీయులే. మీరు చాలా కాలం నుంచి క్రైస్తవ భజన చేస్తున్నా మీ నరనరాల్లో ప్రవహించేది ఏమిటంటే భారతీయ రక్తం అన్నమాట. అందుకని మీరు ఆ నోట ఈ నోట కొన్ని వింటారు. విని అది మీకు విశ్వాసంగా, నమ్మకంగా పరిణమిస్తుంది. విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టాలి? వినుట వలన విశ్వాసం. ఏమి వినుట వలన? క్రీస్తుని గురించి నా మాట వినుట వలన, దేవుని మాట వినుట వలన విశ్వాసం పుట్టాలి. ఎప్పుడు కూడా విశ్వాసం బయట నుంచి వచ్చింది అనుకోండి, అది ఫేక్ విశ్వాసం అవుతుంది. అది ప్రాబ్లం. ఈ పద్ధతి మన సంస్కృతిలో ఉంది. అంటే చుట్టూ సమాజం ఏదో మాట్లాడుకుంటుంది, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఇట్లా అంట కదా, ఇట్లా చేస్తే ఇట్లా అంట కదా. సపోజ్ మిమ్మల్ని నేను అడిగాను, మీరు 40 దినం ఉపవాస పండుగలను పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను, మీరు జవాబు చెప్పగలరేమో చూద్దాం.
ఉపవాసం పండుగ ఎందుకు అయింది? మీకు తెల్లకాయితం ఇచ్చి పెన్నిస్తే ఎంతమంది జవాబు చెప్పగలరు? బస్ అక్కడ కూర్చున్న ఆయనకి ఒక్కడికే తెలిసి ఉంటుంది ఆ విషయం. కానీ ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 33 డేస్ గడిచిపోయింది. మీకు ఉపవాసం పండుగ ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ఉపవాస పండుగని మీరు దాన్ని పిలిచేశారు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. ఎంతమంది భోజనం మానేసి వచ్చారు? 1 2 3 4 5 6 అక్కడక్కడ కొంతమంది ఎడంచే ఎత్తుతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు. రైట్. సో ఇది ఉపవాస పండుగ. మీరేం ఆచరించట్లేదు ఉపవాసాన్ని. మీరు సుష్టిగా భోంచేసే వచ్చారు, మళ్ళీ వెళ్ళి భోంచేస్తారు. సరే, ఒకవేళ మీరు భోజనం మానేసి ఉంటే ఇంకొక ప్రశ్న, భోజనం మానేసే పండుగ ఏంటి? అదేం పండుగ? ఇట్లాంటి పండుగ ఎప్పుడేం చూసారా? సరే, ఇంకొక ప్రశ్న మీకు. ఈ ఆచారం, ఈ 40 రోజుల ఉపవాస పండుగ ఆచరించే ఆచారం ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు మీ క్రైస్తవ జీవితంలో? 10 ఏళ్ళు అన్నవాళ్ళు చెప్పండి. 10 ఏళ్ళు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇలాగ ప్రతి ఏడాది. ఎందుకు వచ్చిన గొడవని చేతులు ఎత్తట్లా? మీరు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు. మీ ఫేస్ రీడింగ్ అర్థమైపోతుంది. 10 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే, 5 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే 40 రోజులు ఎందుకు చేయాలి? 41వ రోజు ఎందుకు చేయకూడదు? దేవుడు 365 రోజులు ఇస్తే 325 రోజులు ఊరకుండి 40 రోజులు ఎందుకు చేయాలి? వీటి నుంచి ఎవరైనా, ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ మీరు ఏ ప్రశ్న అయినా అడగండి ఆయన సమాధానం చెప్తారన్నారు. కానీ నాకు అవకాశం దొరకట్లా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి, అది సమస్య. ఇప్పుడు మీరు చెప్పాలి సమాధానం. ఎవరు చెప్పారు మీకు 40 రోజులని? పోనీ యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందామంటే ఆయన సిలువకి ముందు 40 రోజులు ఉపవాసం లేడు, అంతేనా? సిలువకు ముందు ఉన్నాడా 40 రోజులు ఉపవాసం? లేడు. ఎప్పుడున్నాడు 40 రోజులు ఉపవాసం? సిలువకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు. కాబట్టి టైమింగ్ వేరు, మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు. పోనీ యేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు. మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కావట్లేదు. పోనీ యేసుప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే ఇంకా ఆయనకి సిలువకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనము పెట్టలేదా? ఎప్పుడు పెట్టాడు? సిలువకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా. మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు. అంటే ఆయన శిష్యుల్ని, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు. కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు. పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు. పోనీ ఏలియా 40 రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే ఏలియానేమో ప్రయాణం చేశాడు, 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఆ ప్రయాణం చేయకముందు ప్రభుదూత ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు చాలా పెద్ద ప్రయాణం ఉందిరా బాబు, భోజనం చేయి అన్నాడు. ఆ 40 రోజులు కాదు, అది ప్రయాణానికి సంబంధించి 40 రోజులు. పోనీ నోవహు కాలంలో 40 రోజులు తీసుకుందామంటే నోవహు కాలం 40 రోజులు వాళ్ళు చక్కగా ఆ 40 రోజులు నోవహుకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికి, మిగిలిన 7గురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళలో భోజనం రెడీ చేశాడు. అది ఉపవాసం కాదు. 40 రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు.
40 రోజులు భోజనం చేయడమే కాదు, 40 రోజుల తర్వాత బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా. కాబట్టి ఎఫ్సిఐ గోడౌన్ లాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళలాగా వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా. అది ఉపవాసం కాదు. పోనీ మోషే 40 రోజులు ఉపవాసం తీసుకుందాం అని అనుకుంటే, మోషే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు, మీరేమో కిందే తిరుగుతున్నారు. ఆ ఉపవాసం కాదు మీది. మరి మీది ఏది ఉపవాసము? ఏ విధంగా 40 రోజుల ఉపవాసం? దేవుడు మనకి ఇది ఇచ్చాడా? దీన్ని ఉపయోగించమన్నాడా లేదా? ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8-9 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎవరు అంటున్నారు ఈ మాటలు? సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. అవునండి. ఇలా చెయ్యాలంటే దేవుడు ఏంటది? ఉపదేశం చేయడం, బోధించడం, ఆలోచన చెప్పడం. ఆయనే చెప్తాడట మనకి. ఆయనే ఆలోచన చెప్తాడు, ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ప్రబోధం చేస్తాడు మనకి. అయితే మనం ఏం చేయాలి? కింద లైన్లో చెప్తున్నాడు, చదవండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఏమా? సో మీరేం చేయాలి? దేవుడి బోధ అర్థం కావాలంటే మీకు ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పుర్రె లోపల గుజ్జు ఉంటుంది, ఆ బుర్ర ఉపయోగించాలి. దేవుని ఉపదేశం అర్థం కావాలంటే బుర్ర ఉపయోగించాలి. ఎందుకు ప్రకాష్ గారు మీరు అలా మాట్లాడతారంటే, నేను బుర్ర ఉపయోగించి బైబిల్ చదువుతున్నాను అంతే. క్రైస్తవుడు బుర్ర ఇంకా గొప్పది. మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, యేసుక్రీస్తు వారి బుర్ర మన బుర్ర అయిందట. ఆయన మనసే మన మనసట. ఇది శాంక్టిఫైడ్ బుర్ర. ఇది వాక్యం చేత, ఆత్మచేత, క్రీస్తు రక్తం చేత కడుగబడిన బుర్ర. ఇది బయటవాడి కంటే ఇంకా బాగా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఉపవాసం? నేను అందుకే ఈ ఉపవాస మండలికి నన్ను పిలవద్దంటాను. కానీ ఎప్పటి నుంచో పిలుస్తున్నారు ప్రభాకర్ గారు. నన్నేం పిలిచేశారు ఆయన. నేనేమో మొహమాటం లేకుండా మాట్లాడతాను. నా ప్రాబ్లం ఇది. కాబట్టి ఈ ఈ ఈ తలకాయ నొప్పి మీరే నన్ను పిలిపించుకొని తలకాయ నొప్పి పెట్టుకున్నారు. నేనేం చేయలేను. ఇంకా మీరు ఇంకా భరించాల్సిందే నన్ను. అందులో 2 రోజులు పెట్టుకున్నా, అది 1 రోజు కాదు. నేనేమో ఇదన్నా తప్పుతుంది, రేపు ఈరోజు ఫ్లైట్కి వద్దాం అనుకున్నాను. ఈరోజు ఫ్లైట్కి వస్తే మళ్ళీ ఒక మెసేజ్ పోతుంది, మళ్ళీ పరిచర్యకి అన్యాయం చేసినట్టు అవుతానని చెప్పి నేను వేరే విధంగా వచ్చేసాను. మొత్తం మీద చేరుకున్నాను రాత్రికి. మనము ఏం చేయాలంటే మనకి అనాది కాలంగా కొన్ని వస్తూ ఉంటాయి, పితృపారంపర్యాచారాలు. వాటిని మనం వాక్యపు వెలుగులో విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఈ సారాంశం అంతా ఏంటి? మీరు ఉపవాసం ఉండొద్దనే కాదు. అందుకు చెప్పట్లేదు ఇదంతా కూడా. ఉపవాసం అపవాసం కాకుండా ఎలా చూసుకోవాలి, ఇదే ఈరోజు మన సబ్జెక్ట్. కొత్త నిబంధనలో క్రైస్తవ జీవితంలో ఉపవాసానికి ప్రముఖ స్థానం ఉంది. కానీ ఏది ఉపవాసం కాదు, ఏది అపవాసం, ఏది ఉపవాసం, వాక్యానుసారమైన ఉపవాసం మనం తెలుసుకొని తీరకపోతే మన ఉపవాసం ప్రభు దగ్గరికి వెళ్ళదు. అందుకని ఉపవాసం గురించినటువంటి వచనాలు, ఉపవాసం గురించి ప్రబోధించే వచనాలు, టీచింగ్ అబౌట్ ఫాస్టింగ్, మీకు కొత్త నిబంధనలో ఎన్ని చూపించగలరు మీరు నాకు చెప్పండి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఇది 40 రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు మాల క్రైస్తవులు. మాల అంటే అది కులం కాదమ్మా, యేసుమాల. యేసుమాల. ఈ 40 రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాళ్ళకి
అంతకు మించిన జ్ఞానము ఉండదు. వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ 40 days. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. వాళ్ళు దీన్ని చదవరు. ఎన్ని ఎన్ని ఉంటాయో పుస్తకాలు కూడా తెలీదా? దానికి మళ్ళీ క్విజ్ పెట్టి ప్రైజ్ ఇవ్వాలా? అప్పుడు కానీ చదవరా? ఈ క్విజ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. వాళ్ళు విపరీతంగా చదివేస్తారు బైబిల్. తమ కోసం కాదు, ప్రభు కోసం కాదు, భక్తి ఉండి కాదు, ప్రైజ్ కోసం. క్విజ్ క్రిస్టియన్స్తో కూడా చాలా సమస్య. ఎన్నమ్మా? 66 27. నైస్. 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్లో మీకు ఫాస్టింగ్ గురించిన టీచింగ్ ఎంత ఉంది? ఫాస్టింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి టీచింగ్. ఎగ్జాక్ట్ వచనాలు చెప్పకపోయినా, నాకు మీరు అధ్యాయం చెప్పకపోయినా, కనీసం ఏ పుస్తకంలో ఉందో చెప్పండి. 27 పుస్తకాల్లో. క్రైస్తవం అంతా ఒకచోట కూర్చొని, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం, వాక్యపు వెలుగులో మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా కాదా అని చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాదాపుగా లేదు యేసుప్రభు చెప్పిన ఈ 4 మాటలు తప్ప. ఓ సందర్భంలో యేసుప్రభుని ఓ ప్రశ్న అడిగారు, నీ శిష్యులు ఫాస్టింగ్ ఉండట్లేదు ఏమిటి అని. అప్పుడు ఏదో 4 ముక్కలు చెప్పాడు ఆయన, అంతే. ఆ తర్వాత పౌలు కానీ పేతురు కానీ ఒక కూలంకుషంగా ఫాస్టింగ్ గురించి ప్రత్యేకమైన ప్రబోధం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. అందుకని మిమ్మల్ని నేనేమన్నాను, మీరు పాత నిబంధన క్రైస్తవుల్లా ఉన్నారే అన్నాను. మరి కొత్త నిబంధనలో ఫాస్టింగ్కి స్థానం లేదా? ఉంది. ప్రభు ఫాస్టింగ్ ఉన్నాడు, పౌలు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన కొరింథీ పత్రికలో చెప్పాడు భార్యాభర్తలను కూడా ఫాస్టింగ్ ఉండమని. అందుకనే మనం వాక్యానుసారమైన ఉపవాసం గురించి ఈ రోజున నేర్చుకుందాం. నేర్చుకోకముందు కొన్ని నేపథ్యం మీకు చెప్పాలి. అసలు ఎలా పుట్టింది ఈ 40 రోజుల ఉపవాసం అంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు. అంటే రోమియులు క్రైస్తవులు అయ్యేంత వరకు, ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడు అయ్యేంత వరకు, ఆయన తల్లిగారు క్రైస్తవురాలు అయ్యేంత వరకు, ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడదు. దీని అర్థం ఏమిటంటే, అపోస్తలులు దీన్ని పెట్టలేదు, ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు. అపోస్తలులు ఉపవాసం ఉండమన్నారా? ఉండమన్నారు. కానీ 40 రోజులే ఉపవాసం ఉండమన్నారా? లేదు. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. రెండవది ఏమిటంటే, అసలు అపోస్తలులు వెళ్ళిపోయాక చిట్ట చివర చనిపోయిన అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథం రాసి చనిపోయారు. దాదాపు క్రీస్తు శకం 100 తర్వాత అపోస్తలుల శిష్యులు సంఘాలని నడిపారు. క్రీస్తు శకం 190 వరకు దీని గురించిన ప్రస్తావనే లేదు. ఇలా ఉపవాసం ఉండాలి అనేటువంటి కనీసం ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 190 దగ్గర ప్రస్తావన ఏముంది అని మనం చూస్తే, బాప్తిస్మానికి సంబంధించి, అంటే బాప్తిస్మం తీసుకోక ముందు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉన్నారు, పరిచర్య కోసం, పరిచర్యలో బలం కోసం, శక్తి కోసం. కానీ సంఘంలో మనం చూస్తే, సంఘ చరిత్రలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకుంటారు, మీకు అందరికీ తెలుసు. ఐ బిలీవ్ సమర్పణ్ గారి ఆధ్వర్యంలో మీకు ఆ టీచింగ్ స్పష్టంగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో బాప్తిస్మం అనేది రక్షణనివ్వదు. రక్షణ పొందిన తర్వాత, క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాక మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇది మనందరికీ విదితమే. ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, అంటే మారు మనసు పొందిన కాలానికి బాప్తిస్మం తీసుకున్న కాలానికి మధ్యకాలంలో వాళ్ళ ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతారు. ఈ సంప్రదాయం వచ్చి పడింది 2వ శతాబ్దంలో. ఇది కొంతకాలం కొనసాగింది.
ఈ కొనసాగేటప్పుడు ఒక మీమాంస వచ్చింది. ఏమిటా సందిగ్ధం మీమాంస అంటే, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది ఒకరోజు ఉండేవాళ్ళు, కొంతమంది 4 రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది వారం రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది కొన్ని గంటలు ఉండేవాళ్ళు. అదంత ప్రాముఖ్యం కాదు, మీరు ఉపవాసం ఉండి ప్రిపేర్ అవ్వాలి, ఇదే ప్రాముఖ్యం అని సంఘపితరులు ప్రబోధించారు. ఆ తర్వాత ఏమైంది, ఈ బాప్తిస్మం కోసం తీసుకుంటే ఉపవాసము అలా ఉంచితే బాప్తిస్మానికి ఈస్టర్కి లింక్ అయింది. పునరుద్ధానం, ఈ ఈస్టర్కి సంబంధించిన సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఇంకో సంప్రదాయం వచ్చి పడింది. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఏమిటా సంప్రదాయం అని అంటే, ఈ పునరుద్ధాన పండుగ జరిగేటప్పుడు, ఈస్టర్ జరిగేటప్పుడు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తే బాగుంటుంది అనేది వచ్చింది. కాబట్టి పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇవ్వడం అనే ఒక సంప్రదాయం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంప్రదాయం వచ్చిందో, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం, ఎందుకంటే బాప్తిస్మం 2 కలిసిపోయినాయి కదా, ఒకే రోజుకి వచ్చేసినాయి కదా, ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. కాలక్రమంలో ఏమైందంటే బాప్తిస్మం ఎగిరిపోయింది, ఈస్టర్ మిగిలిపోయింది. ఈ ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. అంటే ప్రశ్నలు అడకపోవడం వల్ల, ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి కూడా. ఎందుకు చేస్తున్నాను ఒక పనిని? తత్ఫలితంగా 4వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంత సాంప్రదాయం అయిందంటే, ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ, అంటే కానుకలు పట్టేవాళ్ళు, లేక రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు, లేక బోధకులు కానీ, చూసారా, ఎవరైనా సరే, సంఘంలో ఉన్న పెద్దలు కానీ, ఎవరైనా ఈ 40 రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, తీసివేయాలి అనేటువంటి స్థాయికి 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది. వాళ్ళకి ఏదైనా శారీరకంగా బాగలేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి. రోమన్ క్యాథలిక్ సంఘము 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా వెలుసిల్లింది. అనేకమైన సంప్రదాయాలు, మానవీయమైన వాక్యంలో లేని కొన్ని వాక్యానికి విరుద్ధమైన సంప్రదాయాలు, కొన్ని మంచి సంప్రదాయాలు ఉండవచ్చు, వచ్చాయి. ఇది కూడా అలాంటిది ఒకటి. ఉద్దేశం మంచిదేనా? చాలా మంచిది. ఏంటి ఉద్దేశము? మీరు రోమన్ క్యాథలిక్స్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఏమిటంటే, భక్తి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. చాలా నిష్టగా, చాలా భక్తిగా చేస్తారు వాళ్ళు భగవత్ సన్నిధికి వచ్చినప్పుడు. వాళ్ళు ఏం పెట్టారంటే, ఈ ఉపవాసం మీరు ఉండేటప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, యేసుప్రభు సిలువలో చనిపోయినందుకు ఏడవకూడదు. యేసుప్రభు సిలువలో మీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి మీ పాపాల కోసం మీరు ఏడవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు ఆయన సిలువ మోసేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలకి, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఒకవేళ మీరు 40 రోజులు ఉపవాసం ఉంటే ఎవరి కోసం ఏడవాలి? ఎంత దీనాతి దీనమో, నీ మరణం ఎంత దీనాతి దీనమో అని పాడకూడదు మీరు. దేనికోసం ఏడవాలి మీరు? మీ పాప జీవితం కోసం ఏడవాలి. సో ఉపవాసం దేనికోసం అట? పాప పశ్చాత్తాపం కోసం, ప్రభు దగ్గర కడుక్కోవడం కోసం, అందుకోసం అని పెట్టారు. తర్వాత మీరు వినమ్రులై ప్రభు సన్నిధిలో గడపడం కోసం, ప్రభుకి ఇంకా దగ్గర కావడం కోసం. కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చేస్తున్నారు ఈ 40 రోజుల ఉపవాసాన్ని. వాళ్ళు నిజంగా ధన్యులు. అయితే వాళ్ళు మన కంటికి కనిపించకపోవచ్చు. వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభువుని మనం ఎప్పుడు స్తుతించాలి. అయితే అది ఎగిరిపోయింది. ఇప్పుడు అది పోయి ఏమైపోయిందంటే, మళ్ళీ యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళతో కట్టేసి మళ్ళీ సిలువ వేస్తున్నారు. వేసి యేసు ప్రభు సీన్ మన ముందుకు ఎందుకు తీసుకొస్తారు? మీకు అప్పుడప్పుడు సిలువ పాటలు వస్తుంటాయి టీవీలో. అందులో మెల్ గిబ్సన్ తీసినటువంటి ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా విపరీతంగా వాడేసుకున్నారు. కాపీరైట్లన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ మెల్ గిబ్సన్ కానీ భారత క్రైస్తవ సింగర్ల పైన, మ్యూజిషియన్స్ పైన ఆయన కానీ కోర్టులో వేస్తే
కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు, కొన్ని కోట్లు. ఎందుకంటే కాపీ రైట్స్ ఉంటాయి దానికి. ఆ మెల్ గిబ్సన్ని ఎడాపెడా వాడేసుకొని ఆ సినిమాలో క్లిప్పింగ్లన్నీ తీసుకొచ్చి మనకి విపరీతమైన ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆ క్లిప్పింగ్లు చూపించి మళ్ళీ మనల్ని ఈ 40 దినాల టైంలో ఏడిపించాలన్నమాట. ఏమొస్తుంది? యేసు వారు ఏం చెప్పారు? మీరు నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవాలి? మీకోసం ఏడవండి, మీ పాప జీవితం కోసం, మీ పిల్లల పాప జీవితం కోసం. వాళ్ళు బాగుపడాలని, మీరు బాగుపడాలని. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దినవృత్తాంతాల గ్రంథంలో మీరు మీ పాపాల గురించి ఏడవాలి, అది చెప్తున్నాడు. సో ఇంత మంచిగా పుట్టింది ఇది. కానీ కాలక్రమంలో ఏమైపోయింది? కొంతమంది అయితే ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు 40 రోజుల ఉపవాస పండుగల గురించి ఒక 10 ప్రశ్నలు ఇచ్చి మీ అందరికీ ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే తెలియకుండా చేస్తున్నారన్నమాట. చాలామందికి ఈ భక్తిభావం లేకుండా చేస్తున్నారు. ఏదో వచ్చాం కదా, పోయాం కదా, ఏదో అక్కడికి వెళ్తే ఈ 40 రోజులు కానీ క్రమం తప్పకుండా వెళ్తే ఏదో పుణ్యం వస్తుందట. ఇది భారతీయ ఆలోచన అనమాట. ప్రతి భారతీయురాలు ఇలాగే ఆలోచిస్తారనమాట. మనకి నోములని, వ్రతాలని ఇలాంటివి ఒకటి ఉంటాయి మనకి. చుట్టూ తిరిగితే ఏదో అవుద్దని కదా, పొరుళ్ళు దండాలు పెడితే ఇంకేదో అవుద్దని కదా, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే ఇంకేదో అవుద్దని, ఎండాకాలం చెప్పులు లేకుండా దేవుడి దగ్గరికి నడిచి వెళ్తే ఇంకేదో అవుతుందని. ఇది భారతీయులం అనమాట మనం. కాబట్టి 40 రోజులు చర్చికి వెళ్తే ఏదో అవుతుంది అనుకుంటాం మనం. ఏం కాదు. 41వ రోజు మీరు నిన్న నేడు మారని రీతిగా ఉంటారనమాట. మీరు అంత అద్భుతమైన క్రైస్తవులు. ఏమన్నా అవునా కాదా? 41వ రోజు మీరు ఎలా ఉంటారు? పోయిన సంవత్సరం ఎలా ఉన్నారో ఈ సంవత్సరం మళ్ళీ అలాగే ఉంటారు. అందుకని ఈరోజు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే అసలు శిస్సులైన ఉపవాసం ఏమిటి అని చెప్పదలిచాను. కొన్ని విషయాలు మీకు ముందు నేను చెప్పదలిచాను. ఏమిటంటే మీలో ఉన్న ఉపవాసం గురించిన అపోహలు నేను తీసివేయాలి. నెంబర్ 1, మొదటి అపోహ ఏమిటంటే ఫాస్టింగ్ ఈజ్ టు అప్పీజ్ గాడ్. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శాంతింప చేయడానికి నేను ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో ఏం చేస్తానండి? నిద్రాహారాలు మానేస్తాను. ఈ నిద్రాహారాలు మానేసినప్పుడు నేను క్షీణించుకుపోతాను. అంతేనా? కీర్తనలు నా మెమరీ కరెక్ట్ అయితే కీర్తనలు 109లో అనుకుంటాను, దావీదు అంటాడు, 109:24 అనుకుంటాను, ఇఫ్ మై మెమరీ ఈజ్ గుడ్. ఒకసారి చదవండి అమ్మా. ఉపవాసము వల్ల నా మోకాళ్ళు బలహీనమాయను. నెక్స్ట్ లైన్ అమ్మా. పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఇలా అయిపోతున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? నువ్వు ఇలా అయిపోతున్నావు ఉపవాసంలో, అప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? చాలా హాయిగా. ఎందుకంటే ఆయన శాడిస్ట్ కదా మన దృష్టిలో. ఆహా, నా కోసము బాలుడు ఎలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, ఆయన వెనకాయనలాగా అయిపోయాడే అనుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడికి చాలా ఆనందం. ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే నీకు అప్పుడప్పుడు అన్య సంప్రదాయాల్లో, అన్య మతాల్లో కనపడుతుంటుంది ఈ సీన్ అనమాట. ఆ దేవత ముందు వాళ్ళు కొరడ తీసుకొని కొట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకు కొట్టుకోవడం? అలా కొట్టుకోవడం ఆపేస్తాడేమోనని ఏం చేస్తారు? పక్కన డ్రమ్ వేయాలి. వాతలు తేలిపోతుంటాయి అనమాట. మనకే ఒకలాగా ఉంటుంది, ఏంట్రా బాబు వీటిలా కొట్టేసుకుంటున్నాడు అని. కానీ ఆ దేవతకి అలా కొట్టుకుంటుంటే ఆమె శాంతిస్తుంది అనమాట. అగ్నిగుండంలో నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు నిప్పుల మీద. ఎందుకు నడిచి వెళ్ళడం? ఎందుకు? ఈయన బాధపడితే భగవంతుడు ఆనందిస్తాడు. అది వాళ్ళ ఐడియా ఆఫ్ గాడ్. బైబిల్ ఇచ్చే ఐడియా ఆఫ్ గాడ్ అది కాదు. ప్రపంచంలో ఈ ఒక్క దేవుడే మన కోసం సిలువలో బాధపడ్డాడు. ప్రపంచంలో ప్రతి దేవుడు భక్తుల్ని బాధ పెట్టేవాడే.
ఆ, ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు భక్తుల కోసం బాధపడ్డాడు, భక్తులు కాని వాళ్ళ కోసం కూడా సిలువలో రక్తం చిందించాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2. లోకమంతటి కోసం చనిపోయాడు ఆయన. సచ్ ఎ గాడ్ వీ హ్యావ్. దిస్ గాడ్ ఈజ్ నాట్ ఎ సాడిస్ట్ గాడ్. కాబట్టి మీ మనసులో ఎక్కడైనా లోపల నేను ఇలా కడుపు కాల్చుకుంటే, నేను ఇలా నిద్రాహారాలు మానేసి చిక్కి శల్యం అయిపోతే, క్షీణించుకుపోతే, అస్థిపంజరం బయటపడితే, ఇక్కడ అంత మహానుభావులు లేరనుకోండి. ఎందుకంటే మీరు 40 రోజులు ఎక్కడ ఉన్నారు అసలు ఉపవాసం? ఇందాక చెయ్యెత్తమంటేనే మీరు ఎత్తలేదు. ఊరినే పైన ఉపవాసం అని టైటిల్ అంతే. ఎవరు ఇక్కడ ఉపవాసం కోసం రాలా. మీరు నిజంగా ఉపవాసం ఉంటే, మీరంతా బాధలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే చూసి దేవుడు ఆనందించేవాడు కాదు. కాబట్టి మనం మొట్టమొదటి అపోహ తొలగించుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసము దేవుణ్ణి శాంతింప చేయడానికి కాదు. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది క్రైస్తవుల్లో, ప్రార్థన కంటే ఉపవాసం కొంచెం దేవుడు ఎక్కువ వింటాడు. అంటే ఏంటి ఇది? ఏమన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసా? ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి? ఏమిటిది? ఇదేమన్నా ఫైబర్ నెట్టా? ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుందా ఉపవాసం? కాదు కాదు, అలాంటిది ఎక్కడ బైబిల్ చెప్పట్లా. 66 పుస్తకాల్లో చెప్పట్లా బైబిల్. మరి ఉపవాసం దేనికట? ఉపవాసము నన్ను నేను క్రమబద్ధీకరించుకోవడానికి. ఉపవాసము నన్ను నేను క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. మన మనుషులం కదా, క్రైస్తవులమైనా భక్తులమైనా మారుమనసు పొందినా బాప్తిసం తీసుకున్నా మనం బేసిక్గా ఎవరు అండి? మనుషులం. మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది యంగ్స్టర్స్ మీకు చెప్తే అసలు ఉపవాసం అంటే ఏమిటో. ఉపవాసం అంటే నిజంగా 40 రోజులు మీరు ఉండదలిస్తే 40 రోజులు ఫేస్బుక్ వాడకూడదు. ఉండగలరా? 40 రోజులు స్క్రీన్లెస్గా గడపాలి. స్క్రీన్లెస్ అంటే అది భక్తి అంటే. కొంతమంది సీరియల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. 40 రోజులు దీపక్ ఏమైనా పర్లేదు, నేను కార్తీక దీపం చూడను. అది ఉపవాసం ఏమ్మా? ఉందా? ఆ ఉపవాసం ఉందా? నిన్ను నువ్వు క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. ఏమవుద్దంటే మానవ జీవితంలో మనం కొంతకాలం జీవించాక మనం కొన్నిటి మీద విపరీతంగా ఆధారపడిపోతాం. అవి చెడ్డ విషయాలేం కాదు ప్రతిసారి. ఇప్పుడు కొంతమంది గుట్కా మీద ఆధారపడతారు. గుట్కా చెడ్డది, అది నాశనం చేస్తుంది, అది క్యాన్సర్ వస్తుంది, గొంతు క్యాన్సర్ వస్తుంది, నోట్లో క్యాన్సర్ వస్తుంది, ఇలాంటివి చాలా తెచ్చిపెడుతుంది, అది మొత్తం తీసుకొస్తుంది. కానీ కొన్ని మంచివే ఉంటాయి. ఉదాహరణకి మీరు కాఫీ తాగుతారు, రోజుకి 1 కప్పే తాగుతారు, కానీ ఆ 1 కప్పు తాగకపోతే మీరు విలవిల్లాడిపోతున్నారు అనుకోండి, మీరు ఉపవాసం ఉండాలి. అయినా ఈ వారం రోజులు ఈ కాఫీ లేకుండా బ్రతుకుతా. ఎందుకంటే మనుషుడు కేవలం కాఫీని బట్టి జీవించడు, నీ నోటి మాట వల్ల జీవిస్తా. యేసుప్రభు నేర్పించింది అదే ఉపవాసంలో. ఉపవాసంలో ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన అవసరమైన విషయాలే. తినడం అవసరమే, నిద్ర అవసరమే, తాగడం అవసరమే, కానీ ఈ అవసరాలకు మించి నీ మీద ఆధారపడతా. ఎప్పుడైతే అవసరాలకు అలవాటు పడతామో అవసరాలు కాస్త వ్యసనాలు అవుతాయి కొన్ని రోజులకి. గమనించండి, ఇది మానవ నైజం, మానవ పరిమితి, మానవ బలహీనత ఇది. కాబట్టి మానవ మాతృలంగా మనల్ని మనం మళ్ళీ డిసిప్లిన్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ టు అపీజ్ గాడ్, బట్ ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. అది నన్ను నేను ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ చేసుకోవడానికి, భక్తిలో నన్ను నేను పెంచి పోషించుకోవడానికి. నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు మీద కంటే కూడా, ఏ ఆహారం మీద కంటే కూడా, ఈవెన్ భార్యాభర్తలు కూడా ఎడంగా ఉండి ఉపవాసం ఉండమని చెప్పాడు పౌలు. అంటే భార్య మీద ఎక్కువగా ఆధారపడ్డం, భర్త మీద ఎక్కువగా ఆధారపడ్డం, ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రేమ విషయంలో కూడా, ఈ బంధం విషయంలో కూడా. నేను కొంతమందికి అమ్మంటే పిచ్చి,
కొంతమంది పక్కింటి అమ్మాయి అంటే పిచ్చి, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పిచ్చిలన్నింటినీ జయిస్తాను. పక్కింటి నుంచి కాఫీ వాసన వచ్చేస్తుంటుంది ఉదయాన్నే, కానీ ఉపవాసం ఉంటాను. ఇట్ ఈస్ టు డిక్లేర్ టు సైటన్ that I love my God more than my cell phone, that I love my God more than my favorite coffee, I love my God more than mukka. ఆదివారం మధ్యాహ్నం. And that is fasting. ఊరికే అన్నం మానేయమనలే దేవుడు. మనం అన్నం మానేస్తే పాపం ఆయనకి ఏమొస్తుంది? ఆయన మన కోసం అన్నం మానేసి నిష్ఠ కలిగిన పరిచర్య చేసి తను తాను అప్పగించుకున్నాడు. తను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలతో, కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో తను తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా అప్పగించుకున్నాడని రాయబడింది హెబ్రీ పత్రిక 5:7. కనుక ఆయన అంత డిసిప్లిన్ చేసుకున్నాడు నీ కోసం నా కోసం. మాదిరి ఉంచిపోయాడు మనకి. సో ఉపవాసం ఒక మాటలో చెప్పాలంటే నా కోసం, నా భక్తి కోసం. నా కోసం అంటే మళ్ళీ ఇక్కడ స్వార్థం కాదు, నేను ఇంకా ప్రభువుకి దగ్గర అవ్వడం కోసం, నేను ఇంకా ఆధ్యాత్మికంగా డిసిప్లిన్డ్ పర్సన్గా ఉండడం కోసం. కొంతమందికి నిద్ర అంటే విపరీతమైన ఇష్టం. మీరేం చేయాలి? అన్నం మానేకపోయినా పర్లేదు, కానీ నిద్ర మానేసి ఉపవాసం చేయాలి. దేనికి మీరు అతుక్కుపోయారో దాన్ని అడిక్షన్ అంటాం. దేనికి మీరు అతుక్కుపోయారో దాని నుంచి విడిపడడానికి ఉపవాసం. అర్థమవుతుందండి మీకు ఉపవాసం ఎందుకో? అందుకని క్రీస్తు ఈ మాట అన్నారు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిన్నాను. ఆయన నిజానికి ఆకలేసింది, ఆయనకి 40 రోజుల నుంచి ఏం తినలేదు ఆయన. మనలా కాదు, ఆఫీస్కి వెళ్ళి రాలేదు ఆయన, మధ్యలో తింటా లేడు ఆయన. ఆయన మీరు బైబిల్ చదివితే 40 రెయింబౌళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. కంప్లీట్ ఫాస్టింగ్, అది కంప్లీట్ ఫాస్టింగ్. అది మనకి బుర్ర తిరిగిపోద్ది ఎలా ఉన్నాడో ఆయన ఫాస్టింగ్. అయితే ఫాస్టింగ్ ముగించాడు ఆయన, ముగించేశాడు, ప్రార్థన చాలించాడు, బయటకు వచ్చాడు అరణ్యంలోంచి. ఆయన ఆ చాలించిన తర్వాత ఆయన ఏమైనా తినచ్చు, ఏ క్షణమైనా తినచ్చు. ఆ సమయంలో కూడా ఆయన రాళ్ళని రొట్టెలు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే హీ వాంటెడ్ టు టెల్ ద డెవిల్ దట్ హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఫిజికల్ థింగ్స్, బట్ హీ డిపెండ్స్ ఆన్ హిస్ ఫాదర్ అలోన్. ఈ భౌతికమైన విషయాలపైన నేను ఆధారపడను, నేను పూర్తిగా నా తండ్రి పైన ఆధారపడతాను అని వాడి ముఖం మీద గుద్దినట్టు, చెప్పుతో కొట్టినట్టు వాడికి చెప్పడం కోసం. నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడల్లా అపవాదికి చెప్పుతో కొట్టినట్టుగా నువ్వు చెప్పేది ఏమిటంటే, నేను ఈ లోక సంబంధమైన విషయాలకైనా కూడా కంటే కూడా, చివరికి నా శారీర అవసరతల కంటే కూడా ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమిస్తాను, ఆయన మీద ఆధారపడగలను. దట్స్ అ ట్రూ ఫాస్టింగ్. ఆ ఒక్క మాటలో అంత అంతరార్థం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఆ ఒక్క మాటలో, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. రెండవ అపోహ మనము లోకి వెళ్ళక ముందు ఒక్కసారి మీరు దయచేసి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. చాలమ్మా. సో మీకు ఒక విషయం తెలియాలి, ఉపవాసంలో దేవుడు మన మొర వినకుండా ఉండే ఉపవాసం కూడా ఉంటుందా? ఉంటుంది. ఇది మీకు తెలియాలి. యెషయా గ్రంథము 58:5. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేన్ని ప్రశ్నిస్తున్నాడు? తన బిడ్డల ఉపవాసాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి మన ఉపవాసం ఆయన ప్రశ్నించేదిగా ఉండకూడదు. ముందుకెళ్దాం మనం. రెండవది ఏంటంటే, బైబిల్ చెప్తోంది ఉపవాసము మనుష్యులను తృప్తిపరచడం కోసం, మనుషుల మెప్పు పొందడం కోసం కాదట. మత్తయి సువార్త 6:16 ఇందాక మనం చదివాం. మీకు మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి.
తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమిటా ఫలము? ఏం పొందారు వాళ్ళు? అలా ముఖాలు వికారం చేసుకునేవాళ్ళు వాళ్ళు ఫలం పొందున్నారట. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సింది వచ్చేసింది. వాళ్ళకి ఏమిటది? మనుషుల మెప్పు. మనుషుల మెప్పే వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న ఫలం వాళ్ళకి ఇంకా వాళ్ళకి పరలోకంలో ఫలమేమీ ఉండదు అన్నమాట. ఎందుకని చాలామంది ఉపవాసంలో పూలు పెట్టుకోరు? ఎందుకని చాలామంది ఉపవాసంలో మంచి బట్టలు వేసుకోరు? ఎందుకని 40 రోజులు కొంతమంది అవి ఇవి ఇవి అవి పక్కన పెడతారు. మళ్ళీ 41వ రోజు అసలు మిమ్మల్ని గుర్తే పట్టలేము. ఈవిడేనా మొన్నటిదాకా 40 రోజులు ఆవిడ అన్నట్టుగా ఏమంటున్నాడు ఆయన? ఇవన్నీ ఎవరికి? ఆయన కోసం కాదు. నువ్వు పువ్వు పెట్టుకుంటే ఏంటి, పువ్వు పెట్టుకోపోతే ఆయనకేంటి? నువ్వే ఒక పువ్వులా పరిమళించాలి, అది ఆయనకి కావాల్సింది. నువ్వు పువ్వు పెట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాడు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళని కూడా ప్రేమిస్తాడు ఆయన. అది కాదు ఆయనకి కావాల్సింది. ఇవన్నీ దేనికి? బయట వాళ్ళ కోసం. ఏంటి ఆవిడ మొన్నటిదాకా భలే సింగారించుకొని వెళ్ళేది, అలా వెళ్తుంది ఏమిటి? 40 రోజులు 40 రోజులు కాబట్టి 40 రోజుల క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏమండి, కొంచెం కష్టంగా ఉంది కదా నేను మాట్లాడుతుంటే మీకు, కానీ ఇవి వాస్తవాలు. సత్యం ఎప్పుడు గుచ్చుతుంది, అది ఇబ్బంది కలిగిస్తుంది. సత్యానికి ఉన్నటువంటి లక్షణం అది. ఇబ్బంది కలిగిందా? మంచిది, సంతోషం. మీకు హాయిగా ఉందా? చెవుల్లో తేనె పోసినట్టు నన్ను పిలవకండి. నా దగ్గర తేనె ఉండదు, చెవులో పోయడం అసలు రాదు నాకు. దానికి వేరే స్పీకర్లు ఉంటారు. ప్రభు మాట అలా ఉండదు, సత్యం అలా ఉండదు. కనుక దేవుణ్ణి శాంతింప చేయడానికి, ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి ఉపవాసం కాదండి. మనుషుల దగ్గర మార్కులు కొట్టేయడానికి కూడా ఉపవాసం కాదండి. యేసుప్రభు వారు ఇంకా చూడండి, చాలా భిన్నంగా మాట్లాడుతున్నాను. ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలట? మనం ముఖాలు ఏం చేయాలట? ముఖం ఏం చేయాలట? కడుక్కోవాలట. ఎందుకు ముఖం కడుక్కోమంటున్నాడు? వీలైతే సబ్బుతో కడుక్కోండి. ఎందుకు ఉపవాసం రోజు బాగుండమంటున్నాడు? ఉపవాసం రోజే బాగా ముస్తాబై రమ్మంటున్నాడు. ఎందుకో? ఎవరు కనుక్కోకూడదు నువ్వు ఉపవాసం అని. అది ఎందుకంటే ఉపవాసము నీకు నీ దేవుడికి మధ్య బిజినెస్. అది అంతే, పక్కనోడికి దానితో సంబంధము లేదు. ఇట్ ఈస్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, దట్స్ ఆల్. పక్కనోడికి మీ ఇంట్లో పక్కనోళ్ళకి కూడా. అందుకని ముఖాలు ఏలాడేసుకొని, పాత బట్టలు వేసుకొని, చివిపోయిన బట్టలు వేసుకొని, ఇస్త్రీ చేయని బట్టలు వేసుకొని ఇలాంటివి చేయొద్దు. నిన్న నేను కొత్త షర్ట్ కొనుక్కొని వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ఎందుకో షాప్కి వెళ్తే నచ్చింది. ఉపవాస పండుగతో స్టార్ట్ చేద్దామని వేసుకున్నాను. జనరల్గా ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకుంటే చర్చికి వేసుకొస్తాను, నాకు అలవాటు. ఆ తర్వాత ఇంకెక్కడికైనా వేసుకుంటాను. ఉపవాసం స్టార్ట్ చేశాను. ఇది పండుగ అంటే. ఎందుకంటే ప్రభు అలా చెప్పట్లేదు. మనము తీసివేసుకోవాల్సిన మరొక అపవాదు ఉంది. ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పుట్టిందనమాట ఈ యొక్క సంప్రదాయం. ఉపవాసమే జీవితం. మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో క్రైస్తవులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఉపవాసానికి ప్రార్థనకి విడాకులు ఇచ్చేసాం. అది మనం చేసిన పెద్ద తప్పు. ఇది పాపం. మీరు బైబిల్లో మీకు సవాల్ చేస్తాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపవాసాన్ని ప్రార్థనని వేరు చేసి, అంటే ఉపవాసం ఉండగా ప్రార్థన చేయనటువంటిది. ఒట్టి ప్రార్థన చేశారు కానీ ఉపవాసం లేని ప్రార్థన ఉంది, కానీ ప్రార్థన లేని ఉపవాసం బైబిల్లో మనకి కనపడదు.
కానీ మనం ఏం చేసాం? ప్రార్థన లేని ఉపవాసాన్ని సృష్టించాం. బయట ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు 40 రోజులు 4 రోజులు ఉపవాసం. ఏమండి? కానీ వాళ్ళు పనులన్నీ చేసుకుంటారు. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడా? వడ్రంగి పని చేసుకున్నాడా? వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కనీసం పరిచర్య కూడా చేయలేదు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఏముంటుంది అరణ్యంలో? ఎందుకు అరణ్యంకి వెళ్తుంటాడు ఏంటి ఆయన? ఊరికే జంతువులతో మాట్లాడతాడా? ఎందుకు వెళ్తాడు అక్కడికి? ఏముంటుంది అక్కడ? ప్రార్థన అంటే చాలు, ఒలివి కొండకి వెళ్తాడు, లేకపోతే అరణ్యంకి వెళ్తాడు. ఎందుకట్లా? ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు. ఎవరు ఉండని చోట మనం దేవుణ్ణి కలుసుకోవచ్చు. దేవుడు ఏకాంతంలో కలుసుకుంటాడు. స్పెషల్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఉపవాసం అంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఇట్ ఈస్ ఎ రిట్రీట్ విత్ గాడ్. దేవునితో ప్రత్యేకంగా గడపడం ఉపవాసం. ఊరెంబడి తిరిగేసేయడం కాదు ఉపవాసం అంటే. కొంతమంది భోంచేయంటే 3 గంటల దాకా భోంచేయను అంటారు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. నేను 1 గంట అప్పుడు అడిగాను అనుకోండి, వీడు టీవీ చూస్తుంటాడు కానీ 3 గంటల దాకా భోంచేయడు. కొంతమందికి ఫోన్ చేస్తాను, ఏంటి భోంచేయు? నిద్రపోతున్నాను. ఇంకెందుకు నువ్వు 3 గంటల దాకా భోంచేయింది అంటే 3 గంటల నిద్రపోయి అలారం పెట్టుకొని లేచి మొహం కడుక్కొని శుభ్రంగా తింటావా? అప్పుడు అది ఉపవాసం అవుతుందా? అవదు. ఉపవాసం అంటే ఏంటంటే, నీ ఉపవాసం మొదలైనప్పుడు నీ ప్రార్థన మొదలవ్వాలి. నీ ఉపవాసం ముగించినప్పుడు నీ ప్రార్థన ముగించాలి. వైల్ యు ఆర్ ఫాస్టింగ్ యు మస్ట్ బి ప్రేయింగ్. దట్స్ ఆల్. దే గో టుగెదర్. అవి రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. నాకు చూపించండి ఎక్కడైనా ఒక సన్నివేశం ఉపవాసం ఉండి ప్రార్థన చేయనటువంటి సన్నివేశం. ఉపవాసం లేని ప్రార్థనలు ఉన్నాయి, కానీ ప్రార్థన లేని ఉపవాసం ఉందేమో నాకు చూపించండి. నో, నెవర్. యు కాంట్ ఫైండ్ దాట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ ద బైబిల్. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు వద్దాం 2 దినవృత్తాంతాలు 7:14 దగ్గరికి. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఉపవాసంలో ఉండేటువంటి విషయాలు. ఉపవాసం ప్రప్రథమంగా, ప్రాథమికంగా, మౌలికంగా, ఫండమెంటలీ ఈజ్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. అది దేవుడి ముందు నన్ను నేను తగ్గించుకోవడం, వినమ్రుణ్ణి కావడం. చాలాసార్లు మనకు తెలియకుండానే దేవుని సన్నిధిలో అహం ప్లే అవుతుంది. అహం. చాలామంది అనుకుంటారు, నేనేం తప్పు చేశాను అనుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ధన్యతల్లో కొండ మీద ప్రసంగంలో, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. ఏమవుతుందట వాళ్ళకి? ఏమండి? వాళ్ళు దేవుని చూచారు కాదు. మీరు వాక్యం సరిగ్గా చదవండి. కొంతమంది దేవుని చూచారు అంటున్నారు. వాళ్ళు హృదయశుద్ధి గలవారు, వాళ్ళు ఆ బ్యాచ్ వేరు. ఆత్మయందు దీనులు అవడం అంటే నా అహం దేవుడికి పాదాక్రాంతం చెయ్యాలి. అదే ఉపవాసం. అహం 0. మీరు ఈ మధ్య అంటున్నారు కదా 0 సైజ్ అని. 0 సైజ్ అంటే ఇక్కడ అనమాట. ఈ మధ్య కొత్తగా వచ్చింది 0 సైజ్. ఆ సినిమా వాళ్ళు ఉంటారు, ఆ 0 సైజ్. అది వద్దు మనకి అహం 0 సైజ్ అయిపోవాలి. ఉపవాసంలో అహం 0 అవ్వాలి. అదే దినవృత్తాంతాల్లో చెప్తున్నాడు. అటువంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడంట. అప్పుడు నేను వారి ప్రార్థన విని వారికి ఉత్తరం ఇస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. వెన్ యు ఆర్ ఇన్ ప్రేయర్ యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తావో నిన్ను కాదనుకోవాలి. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దైవ కుమారుడు. ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు, గెత్సెమనీలోకి. ఆయన తను కాదనుకున్నాడు తన తండ్రి ముందు. ఇదిగో ఆయన అడిగాడు ఒక కోరిక, నీకు ఇష్టమైతే సిలువ తొలగించు నా దగ్గర నుంచి. అయినను నా చిత్తము కాదు, నేను కాదు, నా ఇష్టం కాదు. ఎంతమంది యంగ్స్టర్స్ నా ఇష్టం కాదని ప్రార్థన చేస్తారు? మీలో ఆర్జీవీలు ఎక్కువ, నా ఇష్టం బ్యాచ్ ఎక్కువ.
ఈ నా ఇష్టం కుదరదు ఇక్కడ. నరకంలో పాడుకుంటే ఒకే ఒక పాట అంట, నా ఇష్టం అనే పాట. ఈ నా ఇష్టం బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు. పరలోకంలో నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టం అనేవాళ్లే ఉంటారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యాన్ని చేరలేడు. నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. ఎవరైతే నేను కాదనుకుంటానో, సో వెన్ ఐఎమ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఐ మస్ట్ క్యాన్సిల్ మై ఈగో. నా ఈగో నేను కొట్టిపారేసుకోవాలి. ఎప్పుడైతే ఈగోను కొట్టేసుకున్నానో నాకంటూ కొత్త కోరికలు ఏముండవు. కోరికలు ఉంటే ఆయన దగ్గర పెడతాను, అయినా నీ ఇష్టము నా ఇష్టం కాదంటాను. యేసుప్రభువు వారు చేసినట్టే చేస్తాను. అందులోకి ఎదిగామా? 40 రోజులు నేను ఉపవాసం ఉంటే నాకు అట్లీస్ట్ 39 రోజు, అట్లీస్ట్ 40వ రోజు సాయంత్రం నేను ఉపవాసం ముగించే నాటికి నా ఈగోని సిలువ వేసుకోవడం నాకు వచ్చిందా? అది కదా ప్రశ్న. అప్పుడు నిజంగా మీరు పండుగ చేసుకోవచ్చు ఉపవాసాన్ని. ఎందుకంటే నీకు క్రీస్తులో సిలువ వేసుకోవడం వచ్చింది. నీకు క్రీస్తులో తను సిలువ వేసుకునేవాడు క్రైస్తవుడే కాదు, క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ అగెయిన్స్ట్ ద వరల్డ్. ఇవి కదా అపోస్తలుల మాటలు. అందుకని చెప్తున్నాడు ఆయన, ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? పూలు పెట్టుకుని ఆవిడ ప్రార్థన కాదు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? బకెట్లు కార్చేస్తుంటారు కొంతమంది. అదేంటో ప్రార్థన అనగానే ట్యాప్ ఇప్పేస్తారు కొంతమంది. చాలామందిని చూస్తుంటాను నేను. ఇక్కడ ప్రార్థనలు ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆయన్ని ఏడిపిస్తారు. ఆ బ్యాచి ఆ ప్రార్థన వినడు ఆయన. ఈగో క్యాన్సిల్ చేసుకోవాలి. నువ్వు 40 రోజుల తర్వాత నువ్వు రేపొద్దు నిన్నెవరైనా అంటే నేను ఎవరో తెలుసా, ఉతికి పారేస్తా అని అనకూడదు నువ్వు. అంటే నీ ఈగో ఇంకా చావలేదన్నమాట. ఉపవాసం ఎందుకంటే నా ఈగోని క్యాన్సిల్ చేసుకోవడానికి. నాకు రావాలి, సిలువ వేసుకోవడం రావాలి. ఇది పోరాటం అండి, ఇది ఒక్కరోజు రాదు. మీరు నిజంగా ఉపవాసం ఉంటే ఇప్పుడే ఉండక్కర్లే, ఎప్పుడైనా ఉండొచ్చు. వారానికి ఒకసారి ఉండొచ్చు, నెలకొకసారి ఉండొచ్చు. మీ శారీరక బలాన్ని బట్టి, మీకున్న భక్తిని బట్టి, మీకు ప్రభు పట్ల ఉన్న శ్రద్ధాశక్తుల్ని బట్టి, అది మీ ఇష్టం, మీరు ఎలా ఉపవాసం ఉంటారో. బట్ ఉపవాసం మంచిది. అది ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్పిస్తుంది, అది ప్రభువుకి దగ్గర చేస్తుంది. అది కొత్త మార్కులు ఏమి వేయదు, కానీ అది మంచిది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు మీ ఈగోని సిలువ వేసుకోవడం ఉపవాసంలో నేర్చుకోవాలి. దట్స్ నెంబర్ 1. ఎందుకంటే ఎప్పుడైతే ఇది చావలేదో దేవుడు నాకు ఎదురొడ్డి నిలబడతాడు. ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను ఎదిరించును అని రాయబడింది. రెండో విషయము మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉపవాసము ఆయన అంటున్నాడు నన్ను వెదకి. ఉపవాసం అంటే ఏంటంటే దేవుణ్ణి వెతకడం. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ టు సీక్ గాడ్ అండ్ హిస్ కౌంటెనెన్స్, ఫేస్ ఆఫ్ గాడ్. ఆయన ముఖాన్ని వెతకడం. ప్రభువా ఎలాగైనా నిన్ను నేను చూడాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి. చూడాలనగానే యేసు ప్రభు వారు మన సినిమాల్లో కనపడినట్టు విజయ్ చంద్ర గారి లాగా స్లో మోషన్లో కనపడ్డా ఆయన. అట్లా అనుకుంటారు చూడాలని అంటే. నీ మనోనేత్రాలు ఆయన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. నువ్వు ఆయన్ని నీ ఆత్మలో అనుభవించాలి. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు ఆత్మతోనే ఆయన్ని గ్రహించగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని చూడగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని వినగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని అనుభవించగలుగుతావు, ఆత్మతోటే ఆయనతో అనుబంధం ఏర్పరచుకోగలుగుతావు. ఎందుకంటే ఆయన ప్రాథమికంగా ఆత్మస్వరూపి. ఆ అనుభవంలోకి రావాలి. నేను ఉపవాసంలోకి వెళ్ళేటప్పుడు నాకు ప్రభు మీద ఉన్న శ్రద్ధ కంటే, నేను ఉపవాసంలోంచి 40 రోజుల తర్వాత లేచిన తర్వాత, మేబీ ఒక 40 గంటల తర్వాత లేచిన తర్వాత, లేదా ఒక 6 గంటలే మీరు ఉపవాసం ఉన్నారు, దేవునికి నేను ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా చూడాలి ఆయన్ని. మోషేకున్నటువంటి గొప్ప గుణం ఏమిటి? ఆయన దేవుడితో నడిచి 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 ఎక్కడ మొదలైంది ఆయన నడక?
మండుచున్న పొదలో చిన్ని ప్రత్యక్షత, మండుచున్న పొద చూశాడు ఆయన. ఆ తర్వాత దేవుణ్ణి ప్రత్యక్షత చేసుకున్నాడు ఆయన. దేవుడు స్వయంగా వచ్చి ఆ రాతి ఫలకల పైన ధర్మశాస్త్రం రాయడం చూశాడు ఆయన. దేవునితో అనేక సార్లు ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన. ఎంత ముఖాముఖిగా గడిపాడంటే, మోషే కొండ దిగి వస్తే ఆయన ముఖాన్ని వేరే వాళ్ళు చూడలేనంత ముఖాముఖిగా గడిపాడు ఆయన. దేవునితో గడిపినప్పుడు దేవుడు వెలుగుల వెలుగు కనుక ఆయన దిగి వచ్చినప్పుడు ఈయన ముఖం మీద దేవుడు వెలుగు అంటుకుంది. ఈయనకి చూడలేకపోయారు ఆ తేజస్సుని. అట్లాంటి మోషే 33వ అధ్యాయం నిర్గమకాండంకి వచ్చేటప్పటికి ఒక కోరిక వెలుగుచ్చుతాడు దేవుడి దగ్గర. నేను నిన్ను ఇంకా చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపు అంటాడు. దట్ ఈజ్ అ ప్రేయర్ వారియర్. దట్ ఈజ్ అ ఫాస్టింగ్ ప్రేయింగ్ పర్సన్. ఒక ఉపవాస ప్రార్థనలో ఉన్న క్రైస్తవుడి లక్షణం అది. ప్రభుని ఇంకా చూడాలి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన? నేను ఈ లౌకికమైనటువంటి అనేకమైనటువంటి విషయాల కంటే మరీ ఎక్కువగా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, మరీ ఎక్కువగా ఆయనకి దగ్గర అవుతున్నప్పుడు, నేను మీకు ముందే చెప్పాను, అవసరాలు కావచ్చు, అవి మంచి విషయాలే కావచ్చు, ఆ మంచి విషయాల్ని కూడా నేను కొంతకాలం త్యజించి, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి కూడా త్యజించి ఆయన దగ్గరికి వస్తున్నాను నేను. దట్ ఈస్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్, దట్ ఈజ్ ఆనరింగ్ గాడ్. దేవుణ్ణి నెత్తిని పెట్టుకొని పూజించడం అంటే అదే. నేను సెల్ ఫోన్ లేకుండా బతకలేను. ఆ సెల్ ఫోన్ని ఒక 4 రోజులు పక్కన పెట్టాను అనుకోండి దేవుడి కోసం, నేను దేవుడిని నెత్తిని పెట్టుకొని పూజించినట్టు. పాత రోజుల్లో స్త్రీలు ముందే లేచేవాళ్ళు. ఈ రోజుల్లో లేస్తున్నారో లేదో మనకు తెలియదు. అప్పుడు స్త్రీల కంటే ముందు సూర్యుడు లేచేవాడు కాదు, వీళ్ళే ముందు లేచేవాళ్ళు. లేవంగానే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏమిటంటే పక్కన భర్తను చూసేవాళ్ళు, ఆయన ఉన్నాడా లేదా అని. ఆయన ఊపిరి ఆడుతుంది అనుకోండి, 2 బిళ్ళలకి మంగళసూత్రం ఉంటుంది కదా, దానికి దండం పెట్టుకునేవాడు. అవి పాత రోజుల్లో సీన్ అనమాట. కాలం మారిపోయింది, సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఏంటంటే లేవంగానే ఇంకా కళ్ళు తెరవకముందే ఇలా తౌడుతున్నారు సెల్ ఫోన్ ఎక్కడా అని, క్రైస్తవులతో సహా. అంటే మీకు సెల్ ఫోన్ ఎలా అయింది? అది నేను అంటుంది. సీకింగ్ గాడ్, ఆయన ముఖాన్ని వెతకడం. నేను సమీపంగా ఉండంగానే నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతానన్నాడు ఆయన పాత నిబంధన గ్రంథంలో. ఒక కాలం వస్తుంది అన్నమాట, నువ్వు వెతికినా ఆయన దొరకడు. అందుకనే మనకు సామెత ఉంది, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు కదా. అందుకనే వెలుగు ఉండంగానే దాన్ని వెతకండి, లేకపోతే జీవితం అంతా చీకటమయం అయిపోతుంది. ఉపవాసం ఎందుకంటే దేవుడికి మరింత దగ్గర కావడానికి, మరింత ప్రత్యక్షత కోసం, మరింత ఆయన తేజస్సును చూడడం కోసం. ఎంత దగ్గరైతే అంతగా ఆయనలా మారిపోతావు. అందుకే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళకముందు మీకు ఒక మాట చెప్పదలిచాను. మీరు నిజంగా ఉపవాసం ఉంటే, నిజంగా మీరు చిత్తశుద్ధితో ఉపవాసం ఉంటే, ఇలాంటి దృష్టితో మీరు ఉపవాసం ఉంటే, ఇలాంటి నిష్ఠా గరిష్టతతో మీరు ఉపవాసం ఉంటే, ఉపవాసం రెగ్యులర్గా ఉండే క్రైస్తవుడు క్రీస్తులా మారతాడు. ఎందుకు? క్రీస్తుకు దగ్గర అయ్యే కొద్దీ క్రీస్తులా మారతాడు. 6 నెలలు తిరిగితే వారు వీరు అవుతారు. ఉపవాసం అంటే దేవునితో స్నేహించడం. అందుకనే చెప్తున్నాడు అనమాట ఆయన. ఉపవాసం గురించి మరొక విషయం కూడా ఉంది. అది ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అంటే ఉపవాసము ఇంట్రాస్పెక్షన్కి దారితీయాలి. ఇక్కడ మీకు ఒక మాట చదువుతాను, ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో మీకోసం చదువుతున్నాను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తం అరణ్యంలో ఈ 40 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుగులను బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను
అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగుని మన్నాతో నిన్ను పోషించును. 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఎందుకు దేవుడు టఫ్ టైం గుండా తీసుకెళ్తాడు నిన్ను? ఆయనకి దగ్గర అవుతావని. ఆయనకి దగ్గర అవుతావని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి దగ్గర అయినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఒకటే కాదు, నేను ఆయన్ని చూడడం వల్ల ఆయనలాగా మారడమే కాదు, నాలో ఉన్న తప్పులు బయటకు వస్తాయి. మీరు పెన్ను రాస్తూ రాస్తూ పెన్ను కింద పడింది అనుకోండి, మీకు పెద్ద ఓ ట్యూబ్లైట్ వేయాల్సిన పనో లేకపోతే ఒక టార్చ్ లైట్ తీసుకురావాల్సిన పనో అవసరం లేదు. వెంటనే ఆ పెన్ను ఎక్కడ పడిందో తీసుకోగలుగుతారు. అలా కాకుండా మీరు ఇక్కడ ఏదో ఒక అమ్మ పెట్టుకుంటూ ఒక థ్రెడ్ పడిపోయింది అనుకోండి, మీకు వెంటనే కనపడుతుంది? అది కనపడదు. మీరు వెంటనే లైట్ వేస్తారు. వేస్తారా? వేస్తారు. అలా కాకుండా మీ ఇంట్లో సూది పడిపోయింది అనుకోండి, మీరు ఏదో కుడతా ఉంటే, ఇప్పుడు లైట్ వేస్తే సరిపోదు, ఇప్పుడు ఇంకా వంగాలి, నేలకు దగ్గరికి రావాలి. మీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఉంటే అది వేయాలి, మంచం కింద కూడా చూడాలి, సోఫా కింద చూడాలి. అంటే వస్తువు సూక్ష్మమయ్యే కొలది వెలుగు పెద్దదవ్వాలి. ఎస్ ఆర్ నో? పాపం చిన్నదయ్యే కొద్దీ వెలుగు కూడా పెద్దది. దేవునికి దగ్గరయ్యే కొద్దీ చిన్న పాపాలు బయటపడతాయి. అర్థమవుతుందా? మీరు నిజంగా ఉపవాసం ఉంటే మీలో ఇంకొక లక్షణం బయటపడాలి. మీలో ఎప్పటికప్పుడు పాపం కడుక్కుండే లక్షణం. నేను బాగానే ఉన్నాను అనుకోరు ఉపవాసం ఉండేవాళ్ళు. ఎప్పటికప్పుడు మీరు పాపాన్ని కడుక్కుంటారు. ఎందుకంటే దేవుడికి దగ్గర అవుతారు ఉపవాసం ద్వారా. దగ్గరయ్యే కొద్దీ వెలుగు పెద్దదవుతుంది. వెలుగు పెద్దదయ్యే కొద్దీ చిన్ని చిన్ని పాపాలు కూడా, మీరు గుర్తించలేని పాపాలు కూడా బయటపడతాయి. దిస్ ఇస్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఫాస్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఇది. అది జరగలేదా? అది జరగలేదా? మీ ఫాస్టింగ్ విఫలమైపోయినట్టు. అందుకని థియోలాజియన్స్ ఏమన్నారంటే, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫాస్టింగ్ ఫ్రమ్ ఫుడ్, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫాస్టింగ్ ఫ్రమ్ డ్రింక్, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫాస్టింగ్ ఫ్రమ్ స్లీప్ అండ్ సెక్స్, బట్ ఫాస్టింగ్ ఈజ్ అల్టిమేట్లీ ఫ్రమ్ సిన్ అండ్ ద వరల్డ్. ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానేయడం కాదు, నిద్రాహారాలు మానేయడం కాదు. ఫాస్టింగ్ అంటే లోకానికి దూరం అవడం, పాపానికి దూరం అవడం, దేవునికి దగ్గర అవడం. ఎప్పుడైతే ఇటువంటి ఫాస్టింగ్ మనం అలవర్చుకుంటామో దేవునికి దగ్గర అవుతాం. అది దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది. మీకు గుర్తుందా ఈ మాట? మీరు వస్త్రములను చింపుకొని నా దగ్గరికి వస్తున్నారు, కానీ మీ వస్త్రములు చింపుకుంటే ఏంటి లాభం? మీ హృదయాలను కదా మీరు చింపుకోవాలి. చెప్పలేదా దేవుడు? యోవేలు గ్రంథంలో చెప్పాడు 2వ అధ్యాయంలో 13వ వచనంలో కదండి, చెప్పలేదా? అంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ద మోర్ ఐ కన్ఫెస్ మై సిన్, ద మోర్ మై ఫాస్టింగ్ ఈజ్ ఫ్రూట్ఫుల్. నేను ఎంతగా నా పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుంటానో, కడుక్కుంటానో, శుద్ధి చేసుకుంటానో, అంతగా నా ఉపవాసం ఫలభరితమైందనమాట. అందుకనే ఒకవేళ మీరు ఫాస్టింగ్ అనే సంప్రదాయాన్ని పాటించండి. ఎందుకంటే మనం లైవ్లో కూడా చెప్తూ, నేను యూట్యూబ్లో అదే చెప్పాను, ఫాస్టింగ్ ఉండొచ్చా లేదా ఇంతకు మీరు చెప్పండి అన్నాడు అవతల వ్యక్తి నన్ను. అంటే మీరు ఉండాలనుకుంటే ఉండండి, కానీ 40 రోజులు ఉండకండి, 365 రోజులు ఉండండి. అంటే 365 రోజులు మీరు క్రమం తప్పకుండా ఒక ఫాస్టింగ్ అనేటువంటి ఆధ్యాత్మిక అభ్యాసము, క్రమశిక్షణ, అలవాటు మీరు ఏర్పరచుకోవాలి. 40 రోజులే ఉండి మానేస్తే సమస్య ఏంటండి? 41 నుంచి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు ట్రైన్లో కొంతమంది 40 రోజులు డ్రెస్ వేసుకొని. వెళ్ళేటప్పుడు వాళ్ళని చూడాలి, ఎంత భక్తో మూట కూడా కింద పెట్టరు, ఎంత భక్తో. వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళని, ఎంత రక్తో. ప్యాకాట్ ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు, మందు కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు, బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయిలు వెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు. అంటే 40 రోజులు ఉగ్గబట్టుకున్నారనమాట.
ఉగ్గబట్టుకొని అబ్బా ఎప్పుడైపోతాయా 40 రోజులు, మళ్ళీ లోకంలో కలిసిపోతాం, ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఈ 40 రోజులు ఎలా ఉన్నావు నువ్వు? ఉగ్గబట్టుకొని ఉన్నావు. 41వ రోజు అవ్వగానే కట్టలు దించుకొని వస్తుంది నీలోంచి పాపం. కట్టలు దించుకొని వస్తుంది నీలోంచి ఈ యొక్క మానవ స్వభావం, లౌకికమైన మనస్తత్వం. నో, దాట్ కైండ్ ఆఫ్ ఎ ఫాస్టింగ్ అది ఇంకా కీడుని తెలియజేస్తుంది. కొంతమంది అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకొని వస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తుంటారు, లేదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తుంటారు వాళ్ళు. మీరు వెళ్ళి నార్త్ ఇండియాలో చూడండి వాళ్ళని, వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు ఉంటాయి, మామూలుగా లోకంలో ఉన్నవాడి కోరికలు పనికిరావు అన్నమాట. అంత విశృంఖలమైన శృంగారాన్ని కోరుకుంటారు వాళ్ళు, అంత విశృంఖలమైన కోరికల్ని తీర్చుకుంటారు వాళ్ళు. ఎందుకట ఓ సంవత్సరం పాటో కొన్ని సంవత్సరాల పాటో వాళ్ళు ఉగ్గబట్టుకున్నారు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు, బయటకు వచ్చారు, దీక్ష అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని సంవత్సరాల పాపాన్ని ఒక్కసారిగా చేసేయాలి. మన ఉపవాసం కూడా అలాగే తయారైంది అనుకోండి, లాభం ఏంటి? మనము మొదటి స్థితి కంటే కడపటి స్థితిలో ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం. ఆ డేంజర్, ఆ ప్రమాదం ఉంది. అందుకని నేనేమంటానంటే ఉపవాసం ఉండండి, కానీ దాన్ని ఎల్లకాలం ఉండండి, బ్రతికినంతకాలం ఉపవాసం ఉండండి. అంటే ఎలాగా? ప్రతిరోజు అని కాదు, ఏ వారానికి ఒకసారి ఉండండి, ఏ నెలకు ఒకసారి ఉండండి. కేవలం దాన్ని ఒక సీజన్గా చేసి సంవత్సరంలో మీరు అప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి, అది కూడా అరకొర ఉపవాసం ఉండడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అంచేత ఈ లక్షణాలని మనం వంట పట్టించుకొని ఉపవాసం ఉండే కొలది ప్రభువుకి దగ్గర అవ్వాలి. ఉపవాసం ఉండే కొద్దీ లోకం మనలోంచి వెళ్ళిపోవాలి. ఉపవాసం ఉండే కొలది పాపాన్ని త్యజించాలి. ఉపవాసం ఉండే కొలది ప్రభు కోసం త్యాగం చేయగలగాలి. ఉపవాసం ఉండే కొలది నన్ను నేను క్రమశిక్షణ చేసుకోవాలి. ఉపవాసం ఉండే కొలది నా ఆహాన్ని సిలువ వేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి ప్రభు ఎంత ప్రసన్నుడవుతాడో, మీరెంత అద్భుతంగా ఆయనలా మారిపోతారా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఉపవాసం అనేటువంటి ఒక అభ్యాసాన్ని మీరు మా కనుల ముందు ఉంచారు. ఇశ్రాయేలీల చరిత్రలో, సంఘ చరిత్రలో నాయనా ఈ మంచి అభ్యాసాన్ని మేము ఎందుకోసం ఉద్దేశించారో మీరు ఆ ఫలాన్ని ఫలించడానికి, ఆ మేలును పొందడానికి, ఆ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి మేము దీన్ని అభ్యసించడానికి సహాయం దయచేయండి. మీరు సహాయం చేయకుండా మేమేం చేయలేము నాయన. ఉపవాసానికి సంబంధించిన అపోహల నుంచి మమ్మల్ని విడిపించండి. వాక్య అజ్ఞానం నుంచి మమ్మల్ని విడిపించి వాక్య లోతుల్లోకి వెళ్ళి వాక్యంలో ఉపవాసం ఎలా ఉందో అలాంటి ఉపవాసాన్ని అలవర్చుకోవడానికి, ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా నైనా మేము నీ సారూప్యతలోకి ఎదగడానికి, పాపాన్ని ప్రతిదినం కడుక్కోవడానికి, అహాన్ని చంపుకోవడానికి, క్రీస్తులో మళ్ళీ బ్రతకడానికి, క్రీస్తులో పురుడు కోసుకోవడానికి, క్రీస్తులో ఎదగడానికి, లోకానికి దూరం అవ్వడానికి, నాయన మీకు దగ్గర అవ్వడానికి మాకు కృపనివ్వమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, శాలం మందిర సంఘాన్ని నేను ముఖ్యంగా ఉపవాస పండుగల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించాలని, మాట్లాడాలని, నాయన మమ్మల్ని మీరు ఉజ్జీవింపచేయాలని, క్రమశిక్షణతో నింపాలని, మీ ఆత్మ కార్యసిద్ధికి, మీ వాక్యం యొక్క పనికి, నాయన ఎఫెక్టివ్ మినిస్ట్రీకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత, సన్నిధి, సమాధానం ఈ ఉదయకాలము ఆయన పాదాల దగ్గర చేరిన మనందరకు, ఆయన సిలువ వైపు చూస్తూ ముందుకు సాగుతున్న సార్వత్రిక సంఘానికి, వాక్య సందేశాన్ని అందించిన ఆయన ప్రియ కుమారునికి, ఈ సంఘ కాపరి వారి కుటుంబాలకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేశా